జగిత్యాల జిల్లాలోని అన్ని మండలాల ఆటో యూనియన్లు బంద్కు పిలుపునిచ్చాయి. ప్రతిరోజు ధరలు పెరుగుతున్నాయని, గత 40 సంవత్సరాలుగా ఆటో నడుపుతూ జీవిస్తున్న వారు ఎందరో ఉన్నారని, ఆటో కార్మికులు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని, అనేక రకాల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ అభివృద్ధి ఏర్పాటు చేసి ఆదుకోవాలని వారి సందర్భంగా కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు పూర్తయిందని, తమ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని తాము కోరుతున్నట్టు ఈ సందర్భంగా ఆటో నాయకులు తెలియజేశారు. కార్మికుల డిమాండ్లు వెంటనే, ఆటో సంక్షేమ బోర్డును వెంటనే, 60 సంవత్సరాలు నిండిన డ్రైవర్కు వెంటనే, 60 సంవత్సరాలు నిండిన డ్రైవర్లకు వెంటనే, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఆటో డ్రైవర్లకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ పిలుపు మేరకు ఆటో కార్మిక సంఘాలు బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ఏర్పాటు చేస్తుందో ప్రజలను దృష్టిలో పెట్టుకొని, మేము కూడా ప్రజలమే, మీరు మహాలక్ష్మి పథకం పెట్టారు, మేము కూడా ప్రజలమే, మేము కూడా అప్పు చేసి కొనుక్కొని ఆటో నడుపుకొని జీవిస్తున్నాము. కావున మాకు ప్రత్యేకంగా 12,000 లేదా 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఫస్ట్ తక్షణమే అందియాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరి అంతేకాకుండా ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి. దాని ద్వారా ఆటో డ్రైవర్ పిల్లలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాగైతే కార్పొరేట్ వైద్యం అందిస్తున్నారో, మరి మా ఆటో కార్మికులకు కూడా ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి కార్పొరేట్ వైద్యాన్ని అందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మరి అంతేకాకుండా ఆటో కార్మికులు సోషల్ సర్వీస్ అనే విధంగా 24 అవర్స్ అర్ధరాత్రి ఎటువంటి వ్యక్తులైనా కానీ, మంచి చెడు, ఇప్పుడు కావాల్సిన హాస్పిటల్కి వెళ్ళాల్సిన కానీ, ఏదైనా ఎమర్జెన్సీలో 24 అవర్స్ కనబడేదే ఆటో. గుర్తుంచుకోండి సార్. రాబోయే కాలంలో ప్రభుత్వానికి విన్నవించేది ఒకటే, ముఖ్యమంత్రి గారు మీరు ప్రత్యేక శ్రద్ధ ఆటో కార్మికులను పెట్టండి. దాదాపు 10 లక్షల కార్మికులు నిరుద్యోగులు. వాళ్ళు నిరుద్యోగులు అయి ఉండి వాళ్ళు సొంతగా అప్పు చేసి సొంతగా ఉద్యోగం దొరకకపోయేసరికి ఆటో నడుపుకొని జీవిస్తున్నారు. వాళ్ళకి కొట్టకుండా తక్షణమే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. 12,000 రూపాయల తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం వాస్తవంగా ఆటో డ్రైవర్లకి ఆదుకోవాలని కోరుతున్న ముఖ్యమంత్రి గారు ఎన్నెన్నో పథకాలు పెడుతున్నారు. అది మంచి పథకాలే, దేనికి ఆటో డ్రైవర్లు వ్యతిరేక కాదు. మహాలక్ష్మి పథకం కూడా ఆటో డ్రైవర్లు వ్యతిరేక కాదు. కానీ మాకు కూడా మీరు చూడండి, తెలంగాణ కోసం మేము కూడా పోరాడినాం. తెలంగాణ కోసం మా ఆటో డ్రైవర్లు కూడా ప్రాణాలు అర్పించినాం. మేము కూడా తెలంగాణలో ఉన్నాం. తెలంగాణ ఉన్న ప్రతి ఆటో డ్రైవర్కి మీరు, నా వయసు ఇప్పుడు 60 సంవత్సరాలు అయిపోయింది, ఈ తర్వాత నేను ఆటో రొప్పే రాదు, నాకు కూడా మా ఆటో డ్రైవర్లు కూడా పెన్షన్ సౌకర్యం కలపాలని చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారు మీరు గతంలో చెప్పారు ప్రతి డ్రైవర్కి నెలకి 1000 రూపాయలు ఇస్తారని, సంవత్సరంకి 12,000. సరే, అది కాకపోతే రవాణా ట్రాన్స్పోర్ట్ మంత్రి గారితో మాట్లాడి ఈ ఉచిత ఇన్సూరెన్స్, ఉచిత ఫిట్నెస్ అని చేపియండి. దీంట్లో పేదవాళ్ళు చాలా మంది జీవిస్తారు. అలాగే ఈరోజు బంద్ మేము చేశాం. ప్రభుత్వం వ్యతిరేక కాదు, బంద్ కూడా మా హక్కుల కొరకు, మా పోరాటం కొరకు బంద్ చేసినాం. మాకు కూడా ధరలు సరిగ్గా లేదు.
సిఎన్జి గ్యాస్ పెరిగిపోయింది, డీజిల్ పెరిగిపోయింది, పెట్రోల్ పెరిగిపోయింది. మాకు మాత్రం అవే రూపాయలు ఇస్తున్నారు, తక్కువ రూపాయల్లో మేము ఎక్కువ సర్వీస్ చేస్తున్నాం. ఈ డిమాండ్స్ మేము కూడా పెడుతున్నాం. తక్షణం మాకు ఒక సంఘ భవనం కూడా కట్టించాలని ప్రభుత్వంని కోరుతున్నాం. మరి ఈరోజు కార్మికులు పాల్గొనే అందరికీ కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ. మిత్రులకు నమస్కారం. నా పేరు బెక్కం జనార్దన్. ఈరోజు ఏదైతే ఆటో డ్రైవర్లు ఈ నిరసన కార్యక్రమం తెలపడం ఎందుకు జరుగుతుంది అనేది నేను వివరంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆటో డ్రైవర్ అంటే డ్రైవర్ కాదు, ఒక బాధ్యత. ప్రజలను అంటే రాకపోకలో వచ్చిపోయే ప్రజలను వాళ్ళ ఇంటి గృహాలకు చేరుస్తూ వాళ్ళంతా రాత్రనక పగలనక తిరుగుతూ ఉన్నారు ఈ రోడ్లపైన. మరి అలాంటి డ్రైవర్ అన్నలకు ప్రభుత్వం వెంటనే ఏదైతే కేజీ టు పీజీ విద్య ఉందో, అదేవిధంగా 60 సంవత్సరాలు నిండిన ప్రతి ఆటో డ్రైవర్ కార్మికుడికి వాళ్ళకి పింఛన్ ఇవ్వాలి. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆటో కార్మికులకు 12,000 రూపాయలు ఏదైతే ఆర్థిక సాయం అందిస్తా అన్నదో అది వెంటనే అమలు చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. కొన్ని డిమాండ్లు కూడా ఉన్నాయి. ఏదైతే ప్రభుత్వం ఇది మేము హామీలే ఇవ్వడం కాకుండా అమలు కూడా పరచాలి. అమలు పరిస్తేనే మరి ఇలాంటి ధర్నాలు రాకుండా ఉంటాయి, ప్రజలు కూడా బాగుపడతారు. అదేవిధంగా డ్రైవర్ అన్నలు ఎంతో శ్రమతోటే ఇంత ఇబ్బందులు జరుగుతున్నాయి. వీరికి ఆటో డ్రైవర్లకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వీరికి ఏవైతే ఉచిత పథకాలు ఉన్నాయో వీరందరికీ ఆటో డ్రైవర్ల తరఫున నేను డిమాండ్ చేస్తున్నా, వీరందరికీ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.